నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఇవాళ జూన్ 2వ తారీఖు తెలంగాణ అవతరణ దినోత్సవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక అధికారికంగా ఇవాళ రోజు నుంచే, అంటే 2014 జూన్ 2 తారీఖు నుంచే తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినటువంటి దినం ఈరోజు. ఈరోజు రావడానికి, జూన్ 2 రావడానికి, తెలంగాణ ఏర్పడడానికి 1969 కానీ తర్వాత వచ్చినటువంటి మలిదశ ఉద్యమం కానీ, ఈ ఉద్యమంలో అసువులు బాసినటువంటి ఎందరో తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితం ఇది. తర్వాత రాజకీయ ప్రక్రియ తీసుకోవడము, ఉద్యమాలతోనే కాదు రాజకీయంగానే, రాజకీయ ప్రక్రియ ద్వారానే, రాజకీయ లాబింగ్ ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అని చెప్పేసి గమనించి గ్రహించినటువంటి కేసీఆర్ గారు ఆయన అంతిమ లక్ష్యాన్ని చేరుకున్నటువంటి రోజు కూడా ఇదే రోజు, జూన్ 2వ తారీఖు తెలంగాణ అవతరణ దినోత్సవం. నిజంగా ఇవాళ చాలామంది నాయకులు, కొంతమంది పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఒకరు తెలంగాణ రాష్ట్రము మేము లేకపోతే వచ్చేదే కాదు, మేము లేకపోతే తెలంగాణ ఎవరిచ్చేటోళ్ళు, కాంగ్రెస్ అనేది లేకపోతే రాకపోతుండే, సోనియా గాంధీ దయ వల్ల, సోనియా గాంధీ భిక్ష వల్ల, సోనియా గాంధీ వల్లనే వచ్చింది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. నిజంగా కూడా ఇప్పుడు గుర్తు చేసుకోవాలి మనం ఆ అంశాలన్నిట్లని. నాకు కరెక్ట్గా 2001 నుంచి అంటే గుర్తుకు లేదు, కానీ 2009 నుంచి బాగా గుర్తుకుంది తెలంగాణ ఉద్యమం మూమెంట్. ఎందుకంటే అప్పుడే నేను కొంత ఈ జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన, అప్పుడే కొంత ఓయూ దగ్గరగా ఉన్నటువంటి తార్నాక జోన్లో నేను ఒక సాక్షి పేపర్లో పనిచేసిన. కాబట్టి నాకు ఆ ఉద్యమం అవగాహన ఉన్న 2009 నుంచి. 2009 నుంచే మనం తీసుకుంటే ఎంతమంది పిల్లలు చనిపోయారు 2009 తర్వాత. వచ్చిన తెలంగాణని డిసెంబర్ 9 తారీఖు నాడు ప్రకటించి వెనక్కి తీసుకున్న తర్వాత ఎంతమంది విద్యార్థులు అసువులు బాసిరు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటన్నింటికి కారణం ఎవరు? అప్పుడు అసలు మన మెయిన్ విలన్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా వల్లనే తెలంగాణ వచ్చింది. ఇలా చాలా చోట్ల నేను చూస్తున్నా, అక్కడక్కడ మంత్రులు, మన ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఉంటే, సరే వాళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి అర్పిస్తున్నారు, ఓకే. కానీ ఎవరైతే చంపిర్రో, ఎవరి మీద అయితే మనం పోరాటం చేసి అసువులు బాసిర్రో ఆ బిడ్డలకు పోయి వీళ్ళు ఇవాళ నివాళులు అర్పిస్తూ ఉంటే కొంత ఎక్కడో చిన్న బాధ అనిపిస్తూ ఉంది. వీళ్ళ వల్లనే కదా చనిపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నాము, ఆ ప్రక్రియను ప్రారంభిస్తున్నాము అని చెప్పి ఆ మాటను వెనక్కి తీసుకోకపోతే, డిసెంబర్ 9 తారీఖు నాడు ప్రకటించి మళ్ళీ వెనక్కి తీసుకోకపోతే ఇవాళ ఇంతమంది విద్యార్థులు చనిపోయేటువంటి వాళ్ళు కాదు. కానీ వాళ్ళు వెనక్కి తీసుకోవడం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఉద్యమ వేడిని చల్లార్చకుండా, అలాగనే వాళ్ళు ఉద్యమ పంత మారకుండా వాళ్ళ ఆత్మ బలిదానాలతోటి ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి ఎందరో బిడ్డల త్యాగాలు ఉన్నాయి కదా. వీళ్ళందరూ చనిపోయింది ఇదే కాంగ్రెస్ పార్టీ మీద కదా, ఇదే కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాల మీద కదా, వీళ్ళ మాట తప్పినటువంటి తనం మీద కదా. వీళ్ళు గతంలో చాలాసార్లు హామీలు ఇచ్చి తుంగలో దొక్కి, అలాగే 2009 డిసెంబర్ 9 తారీఖు నాడు కూడా అట్లనే హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో దొక్కి మళ్ళీ వెనక్కి తీసుకోవడంతో కదా ఈ ఆత్మహత్యలను జరిగినాయి. ఇవాళ నిజంగా కూడా మాట్లాడుతుంటే కొంత బాధ అనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ నాయకులందరూ కూడా సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేటిదే కాదంట. సోనియా గాంధీ దయాదాక్షిణ్యాల వల్ల ఏం తెలంగాణ రాలే. ఈ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు. కాంగ్రెస్ పార్టీ ఊరళ్ళకు పోతే తిరిగే పరిస్థితి లేదు. మనం చూడలే, ట్యాంక్ బండ్ మీద కోడిగుడ్ల దాడులు, చెప్పుల దాడులు, టమాటాల దాడులు, ఇవన్నీ ఆ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసే. ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా కండువా వేసుకొని బయటకు వచ్చే పరిస్థితి లేకుండే, మంత్రులు పెద్ద సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండే. ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజు మంత్రులుగా ఉన్నారు. 2009 ఆ ప్రాంతంలో చాలామంది తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ వాదులకి భయపడేటోళ్ళు. ఎక్కడికి పోతే ఏ రకంగా మనల్ని నిలదీస్తారో, ఏ రకంగా తెలంగాణ కోసం అది చేస్తారని చెప్పేసి. ఇలా కాంగ్రెస్లో ఉన్నటువంటి మెజారిటీ వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం రాజీనామాలు చేసి, తెలంగాణ కోసం ఉద్యమంలో కలిసి వచ్చిన వాళ్ళు ఎవరేం చాలా తక్కువ ఉన్నారు. ఆడనో కొంతమంది, ఇంకా V6 వివేకు వాళ్ళు కొంతమంది తప్ప చాలామంది అలా కీలక పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది పదవులు పట్టుకొని వేలాడబడారు. తెలంగాణ వచ్చేది కాదు, పీకేది కాదు, అది అయ్యేది కాదు, పోయేది కాదు అని చెప్పేసి పదవులు పట్టుకొని వేలాడబడ్డారు చాలామంది. ఇలా వాళ్ళు కూడా మంత్రులుగా ఉన్నారు, వాళ్ళు కూడా కీలక పొజిషన్లో ఉన్నారు, పార్టీలో కీలక పొజిషన్లో ఉన్నారు, కీ లీడర్లుగా ఉన్నారు. అందాకెందుకు ముఖ్యమంత్రి గారు, ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, వారు అనడన్నా జై తెలంగాణ అనంగా మనం చూసినామా? ఇలా ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ దాని నైజంలోనే ఉన్నది. తెలంగాణ ప్రాంతాన్ని అణచివేసుకుంటూ రావడం, వచ్చే రాష్ట్రాన్ని ఆపడం. చివరికి 2014
గత్యంతరం లేక ఇంకొక ఆప్షన్ లేక ప్రజలు తిరగబడతా ఉన్నారు. ఎక్కడ ఊరు వాడ అంతా ఏకమైంది. చదువుకున్నోళ్ళు, చదువుకోనోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, మూక, ప్రతి ఒక్కరు ప్రైవేటు, ప్రభుత్వ అన్ని రంగాల వాళ్ళు ఏకమై రోడ్ల మీదకి వచ్చి మిలియన్ మార్చులు కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ అది చేస్తే, సకల జనుల సమ్మె కానీ ఇట్లాంటివన్నీ చేస్తే అప్పుడు తలొగ్గి తల దించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంతేగాని తెలంగాణ రాష్ట్రం ఏదో ఉట్టిగానే ఏదో ఇచ్చేసినట్టుగా, ఏదో మీ దయాదాక్షిణమైన రాష్ట్రం ఉన్నట్టుగా ఇవాళ చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ, అమ్మ సోనియా గాంధీ దయ వల్ల తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ దయ వల్ల కాదు, ఎంతోమంది బిడ్డలను పొట్టన పెట్టుకుంది. ఆ రోజు మీరు టీడీపీలో ఉన్నప్పుడు మాట్లాడారు. తెలంగాణ తల్లి కాదు సోనియా, దేవత కాదు బలిదేవత అని చెప్పేసి మీరు మాట్లాడారు. నిజంగానే ఆమె అంతమందిని బలి తీసుకున్న తర్వాత, అంతమంది బిడ్డల పానాలను పొట్టన పెట్టుకున్న తర్వాత ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. 2009లో వాళ్ళు ప్రకటించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించి కంప్లీట్ చేసి ఉంటే శ్రీకాంతాచార్య చనిపోవునా, యాదిరెడ్డి చనిపోవునా, తర్వాత ఎంతోమంది చనిపోయారు కదా, వీళ్ళందరూ చనిపోవునా? వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కదా, వీళ్ళందరూ చనిపోవునా? ఉస్మానియా అట్లా రగిలేదా? ఉస్మానియాలో మైసమ్మకు ఒక విద్యార్థి ఆ విధంగా బలి అయిపోయేవాడా? ఇట్లా ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఏదో మేము తెలంగాణ ఇచ్చేసినామని అంటా ఉంటే జూన్ 2 సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు గుర్తు చేస్తూ ఉన్నాం మనం. రాలే. ఈ సందర్భంగా నా మిత్రుడు ప్రవీణ్ సుంకరి ఒక పదం రాసిండు, అది చదువుతా. ఉత్తగా రాలే తెలంగాణ, ఎవరో ఇస్తే రాలే తెలంగాణ. గమ్ము పెట్టి అతికిస్తే రాలే తెలంగాణ, ఉత్తగా రాలే. అడుక్కుంటే రాలే తెలంగాణ, అడ్డం తిరిగితే వచ్చింది తెలంగాణ. కోరుకుంటే రాలే, కొట్లాడితే వచ్చింది. ఊరికే మేము అనుకోగానే రాలే, మనం కొట్లాడితే వచ్చింది తెలంగాణ. ఇంకేమన్నాడు, ఒక్కడు నిలబడితే 100 మంది కలబడితే తెలంగాణ వచ్చింది. ఒక్కడు నిలబడ్డాడు, ఆ ఒక్కని వెనకాల 100 మంది కలబడితే తెలంగాణ వచ్చింది. ఒక్క అడుగు ముంగడికి పడితే 1000 అడుగులు వడివడిగా కదిలితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఉట్టిగానే మీరు అది ఇచ్చేస్తే వచ్చింది కాదు తెలంగాణ. వచ్చింది ఇచ్చింది ఏం లేదు, 100 ఏండ్ల నుంచి ఉన్నది తెలంగాణ. మీరు కొత్తగా ఇచ్చిందేం కాదు. ఆ మధ్యప్రదేశ్ నుంచి ఒక రాష్ట్రాన్నో లేకపోతే ఇంకొక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రాన్ని ఇచ్చింది కాదు. తెలంగాణ ఉన్నదాన్ని ఆగం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. మళ్ళా ఆ రాష్ట్రాన్ని మళ్ళీ ఇవ్వడం కోసము 1000 మంది బిడ్డల పొట్టన పెట్టుకున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ. కొత్తగా మీరు ఇచ్చింది, వచ్చింది, తెచ్చింది ఏం లేదు. ఈ దేశపు జెండాకున్నంత పొగరు తెలంగాణకి ఏముంటుంది? ఈ దేశపు జెండాకున్నంత పొగరు, పచ్చటి అడవికున్నంత నెనరు, రాజుకుంటే బూడిద చేసేంత అగడు, తలుచుకుంటే సాధించేదాకా వదిలిపెట్టని దగడు మన తెలంగాణ. ఇది తెలంగాణ గురించి చెప్పాలంటే ఇట్లా చెప్పొచ్చు. ఎట్లా? ఈ దేశపు జెండాకున్నంత పొగరుంటుంది మన తెలంగాణకి, పచ్చటి అడవికున్నంత నెనరుంటుంది, అంటే అమ్మలాంటి ప్రేమ ఉంటుంది మన తెలంగాణకి. రాజుకుంటే బూడిద చేసేంత అగడు ఉంటుంది. ఒక్కసారి నిప్పురవ్వ రాజుకుందనుకో బూడిద బుగ్గిపాలు చేసేంత అగడు ఉంటుంది మన తెలంగాణకి. తలుచుకుంటే సాధించేదాకా వదిలిపెట్టని దగడు మన తెలంగాణ సొంతం. అలాగనే తెలంగాణ అంటే 4 అక్షరాల పదం కాదు, 4 కోట్ల జనం కాదు, నిత్య రగిలే అగ్ని కణం అది, కనకనలాడే నిత్య రణం అది. అది తెలంగాణ అంటే. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా తెలంగాణ అంటే 4 కోట్ల మందో 4 అక్షరాల పదమో కాదు. తెలంగాణ అంటే నిత్యం రగిలేటువంటి ఒక నిప్పు కణం అన్నమాట. కనకనలాడేటువంటి నిత్య రణం, ఎప్పుడు రణం చేస్తూనే ఉంటుంది ఈ గడ్డ. నువ్వు ఒకసారి చరిత్ర అంతా తీస్తే తెలంగాణ ఎప్పుడు రణరంగంగానే ఉంటుంది. ఒక్కసారి పిడికిలి బిగించి ఊపిరి బిగబట్టి దిక్కులు పెక్కటిల్లేటట్టు జై తెలంగాణ అని చూడు. దిక్కులు పిక్కటిల్లేటట్టు జై తెలంగాణ అని చూడు. నీ స్వరపేటిక చైతన్యపు జ్వాలలు కక్కుతుంటుంది. శవపేటికల్లో, శ్మశాన వాటికల్లో చచ్చుపడుతున్న శవాలు కూడా పిడికిలి బిగించి మారు నినాదం పలుకుతాయి. జై తెలంగాణ అనేటువంటి పదానికి అంత పవర్ ఉంటుంది. ఒక్కసారి జస్ట్ ఒక్కసారి అని చూడు, జై తెలంగాణ, జై జై తెలంగాణ అని చెప్పేసి. ఇది తెలంగాణకు ఉన్నటువంటి పవర్. నా మిత్రుడు సుంకరి ప్రవీణ్ కుమార్ రాసిండు, తన ఫేస్బుక్ వాల్ మీద పెట్టుకున్నాడు. నిజంగా మంచిగా అనిపించింది, సందర్భంగా చెప్పాలనిపించింది. సో కాబట్టి తెలంగాణ అంటే ఉట్టిగా ఏం రాలే, ఇంత కథ ఉన్నది. సో కాబట్టి కాంగ్రెస్ నాయకులు మేమేదో ఇచ్చేసినాం, మా దయ వల్ల వచ్చేసాం, చాలామంది మాట్లాడుతావు రాడీడ. బాధ అనిపిస్తున్నది. మహేష్ కుమార్ గౌడ్ కానీ లేకపోతే ఇంకోరు కానీ వీళ్ళు ఎన్నడూ ఉద్యమంలో ఉన్నోళ్ళు గారు, ఎన్నడూ చైతన్యంగా అన్నోళ్ళు కాదు, పిడికిలు బిగించిన వాళ్ళు గారు. మీ వల్ల తెలంగాణ రాలే నాయన. తెలంగాణ సాధించుకున్నది ఈ ప్రాంతం, కొట్లాడి తెచ్చుకున్నది. సో కాబట్టి ఇంకొకసారి మీవిచ్చినాం అనకండి. తెలంగాణ
తెలంగాణ అనేది ఇది ఉన్న తెలంగాణని మీరు ఆగం చేసి మళ్ళీ చివరికి గత్యంతరం లేక ఇచ్చారు. సో కాబట్టి ఇది జూన్ 2 సందర్భంగా స్పెషల్ వీడియో మిత్రులారా.